ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి ఆరా మస్తాన్ వలి ఒక సంచలనమైనటువంటి సర్వేను అయితే మనకు అందజేశారు. ఆ సర్వే ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారని, అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈసారి టీడీపీ ప్రభంజనం సృష్టించబోతోంది అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఇచ్చినటువంటి సర్వే ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఏపీ రాజకీయాలపై ఆరా మస్తాన్ సర్వేలో సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. విజయవాడ పార్లమెంటులో 7 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోబోతుంది టీడీపీ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే విజయవాడ టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్నికి 1,00,000కు పైగా మెజారిటీ రాబోతుందని, రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించి చరిత్రలో నిలవబోతున్నట్లుగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆయన చరిత్ర సృష్టించబోతున్నాడు అన్నట్లుగా కూడా ఆరా మస్తాన్ వలి సర్వే అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, విజయవాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీకి రాబోయే మెజారిటీ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే, విజయవాడ తూర్పులో 27,000 మెజారిటీ టీడీపీకి రాబోతుంది. అలాగే విజయవాడ పశ్చిమం నుంచి 14,000 మెజారిటీ టీడీపీకి రాబోతుంది. విజయవాడ సెంట్రల్ నుంచి 21,000 మెజారిటీ రాబోతుంది. మైలవరం నియోజకవర్గం నుంచి 18,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నట్లుగా, నందిగామ నుంచి 9,000 మెజారిటీ రాబోతున్నట్లుగా, అలాగే జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థికి 6,000 మెజారిటీ రాబోతున్నట్లుగా, తిరువూరులో కూటమి అభ్యర్థికి 8,000 మెజారిటీ రాబోతున్నట్లుగా ఆరా మస్తాన్ వలి సర్వేకి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ లీడర్ కేవీపీ చౌదరి గారు మనతో ఉన్నారు. చౌదరి గారితో మాట్లాడుతుంది. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఆరా మస్తాన్ వలి సర్వే గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఇప్పుడు ఒక మస్తాన్ వలి గారి సర్వే కాదు, ప్రజలలో స్పందన తెలిసిపోతుంది. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన కనిసాగటమే, కంప్లీట్ కావటమే ఇది దేశంలో వ్యవస్థలు భయంకరంగా నిర్వీర్యంపోయటానికి ఒక సింబాలిక్గా ఉంది. తెలుగు రాష్ట్రాలని దోపిడీకి గురి చేసి, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుబడి, ఇంత ఎడ్యుకేటెడ్ ప్రపంచ స్థాయిలో ఉన్న ఐటీ నిపుణులు ఉన్న ఇక్కడ ఇంత అరాచకం జరగడం మీద ప్రజలందరూ రియాక్షన్ అవుతున్నారు. ప్రజలందరూ మరి ఉన్న గవర్నమెంట్లను ఓడించి మరి అభివృద్ధికి వాళ్ళ యొక్క వంతు కృషి చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక విజయవాడే కాదు, ప్రతి పార్లమెంటులో కూడా ఇదే రిజల్ట్ రాబోతుంది. ఈవెన్ పులిమందుల్లో కూడా కడప పార్లమెంటు కూడా అప్సెట్ అయ్యే పరిస్థితి ఉంది. అందు గురించి సంచలన విజయాలు నమోదు కాబోతున్నాయి. రికార్డు స్థాయిలో మనకి మెజారిటీలు వస్తాయి. అట్లానే ఇప్పుడు నందిగామ, తాతయ్య, అట్లానే జగ్గయ్యపేట, మళ్ళీ తిరువూరులో మనం మరి కొలికపూడి శ్రీనివాసరావుకి, అట్లానే మరి కేసినేని చిన్ని పార్లమెంటుకి, విజయవాడ పరమట సెంట్రల్లో వీళ్ళందరూ అత్యధిక మెజారిటీలు. ఇప్పుడు ఈ మెజారిటీలు తక్కువని నాకు అనిపిస్తుంది. ఇంకా మెజారిటీలు పెరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కేవీపీ చౌదరి గారు, రాష్ట్రంలో ఏ పార్లమెంటు స్థానంలో రానంతగా విజయవాడ పార్లమెంటు స్థానంలో 1,00,000 మెజారిటీకి పైగా కేసినేని చిన్ని గెలవబోతున్నారు, ఇది చరిత్ర కాబోతుంది అంటూ కూడా ఆరా మస్తాన్ వలి చెప్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు మనం దీన్ని? ప్రతి పార్లమెంటు కూడా 1,00,000కు తగ్గకుండా మెజారిటీ వస్తుంది. ఈవెన్ నెల్లూరు కూడా వస్తుంది, అట్లానే చిత్తూరు వస్తుంది, అట్లానే తిరుపతి వస్తుంది. ఇవన్నీ మామూలుగా మనం ఇంతకు ముందు నెలకొల్పిన రికార్డులే. ఇప్పుడు ఏదైతే మోసపోయిన ప్రజలు ఇప్పుడు కంకణం కట్టుకొని ఈ యొక్క జగన్ రెడ్డి పరిపాలనని అంతమొందించడానికి, వాళ్ళ యొక్క చేసిన అవినీతి అక్రమాలకి, చేసిన హత్యలకి వాళ్ళని జైలు పంపడానికి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఈ ఆర్థిక నేరస్తుల చేతిలో తెలుగు రాష్ట్రాలు వంచబడుతున్నాయి. అట్లానే మాదక ద్రవ్యాలు, మళ్ళీ కలప రవాణా, ఇసుక సిండికేటు, అసలు ఎటు మనిషి బతికే అవకాశం లేకుండా వాళ్ళని మరి ఈ కల్తీ లిక్కర్లు, మరి కొత్త లిక్కర్ బ్రాండ్లు ప్రవేశపెట్టి మరి ప్రజల ఆరోగ్యాల్లో అందులో ఈ మాదక ద్రవ్యాలు కలపటం, దీని వలన కిక్ రావడానికి, వాళ్ళు బానిసలుగా మందు తాగడానికి అవకాశం ఉన్నందున ఇవన్నీ కూడా మరి ప్రజలలో బాగా వెళ్ళిపోయింది. కాబట్టి
ఏ ఒక్క సీటు కూడా వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారని లేదు. ఇప్పుడు జగన్ రెడ్డి దోపిడీ చేసిన దాంట్లో ఎంత ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు పోటీ చేయడానికి ఉన్నారు, కానీ గెలుపు మీద ఎవరికీ నమ్మకం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలలో రిఫ్లెక్షన్ ఉంది, రివోల్ట్ అవుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఎమ్మడబడుతున్నారు. ఎవడైతే మంది మార్బలంతో ఉన్నారో వాళ్లే కొంచెం మూవ్ కాగలుగుతున్నారు, కానీ మిగతా దాదాపు 150 నియోజకవర్గాల్లో అసలు క్యాండిడేట్లు తిరిగే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అందు గురించి ఏంటంటే ఇది ప్రజా చైతన్యం. ఇక్కడ తెలంగాణలో కూడా ఇట్లానే మరి ఈ యొక్క కుటుంబ పాలనకి, నియంతృత్వానికి, దోపిడీకి ఎగ్నెస్ట్ గా అవతల ఎవరున్నా గానీ మరి ఓట్లేసి గెలిపించిన సందర్భంలో ఇక్కడ అభివృద్ధికి మారిపోయారు. అభివృద్ధికి చిహ్నంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనము మరి ఈ రోజున పోయినసారి 2019 ఎలక్షన్ లో మోసం జరిగిన దాన్ని నెమరు వేసుకొని ఇప్పుడు పకడ్బందీగా ప్రతి ఒక్కడు మరి పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, మరి రైతులు పంటలకి గిట్టుబాటు ధరల కోసం, మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇసుక కోసం, ఇట్లా కరెంటు ఛార్జీలు పెంచిన దానికి మరి వాళ్ళ యొక్క ప్రతీకారం, వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ చూపించి గవర్నమెంట్ ని మట్టు పెడతానికి, ఈ రాక్షస పాలన అంతం చేయడానికి వాళ్ళు కంకణబద్దులై ఉన్నారని తెలుస్తుంది. మా తరఫు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ సర్వేలు చేశాము, వివిధ వ్యవహారాలు చేశాము. వీటన్నిటి నుంచి కూడా మనం క్లించింగ్ మెజారిటీ తోటి, అత్యధిక మెజారిటీ తోటి రాబోతున్నాము. అందు గురించి ఏమంటున్నానంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇటువంటి అరాచక శక్తులు అణచడానికి, ఇటువంటి వాళ్ళ ఆర్థిక నేరాల కేసుల మీద సత్వరమే విచారణ చేసి వాళ్ళకి జైలుకు పంపిస్తే ఆయన కూడా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కూడా నిస్వార్థంగా మరి మన యొక్క తెలుగు వారి అభివృద్ధి కోసం, తెలుగు యువతని మంచి భవిష్యత్తు కోసం నడుం బిగించి ఈ రాక్షస పరిపాలన అందించడానికి కంకణం కట్టుకొని మరి కూడా మరి చంద్రబాబు నాయుడు పరిపాలన కోరుకుంటున్నారు. కాబట్టి ఇది సంచలనం ఏం కాదు, ఇది మేము ఊహించిందే. మనకి సంచలనమైన వేయాలి కాదు, 150 పైకి 165 సీట్ల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పోయినసారి మనం జరిగిన మోసానికి ఈ రోజు కార్యకర్తలందరూ ఎలర్ట్ గా ఉన్నారు. దొంగ ఓట్లు వేసి తరలించే బస్సులు ఆపడానికి రెడీగా ఉన్నాం. ఊళ్ళల్లో గేటు వాళ్ళు పెడతాం, బయట ఊళ్ళో వచ్చి దొంగ ఓట్లు వేస్తే అడ్డుకుంటాం. ఎట్లయినా కానీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎలక్షన్ ని ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రతి ఒక్క వ్యక్తి, ఒక్క కార్యకర్త తన ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాలను కాపాడుకోవడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఓకే, కేవీపీ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక కృష్ణా జిల్లా ప్రజలు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవచ్చా? ఇటువంటి భారీ మెజారిటీ ఇవ్వడానికి కారణం, లేదా 3 రాజధానుల అంశం బలంగా ప్రభావం చూపించి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు. రాజధాని మరి క్యాపిటల్ అనేది ఒక ధనాగారంగా ఒక చేయాలా. ఇప్పుడు అట్లానే రాజధానిని డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ ఆదాయంగా ఉన్న సందర్భంలో అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధిగా నిలవబోతుంది. అలాగే చిన్న చిన్న పట్టణాలు మిగతా వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఏదైతే విజయవాడ, మామూలు గుంటూరు, ఈ నెల్లూరు, ఈ పట్టణాలన్నీ కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి మంచిగా అభివృద్ధి చేస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి పిల్లలకు ఉద్యోగాలు వచ్చి, యువతకు ఉద్యోగాలు వచ్చి ఇది పెడదావని పట్టకుండా అలాగే ఆర్థిక అభివృద్ధి గేరెప్ అవుతుంది. అందు గురించి మేమేం చెప్తున్నామంటే ఇది అభివృద్ధికి మూలం క్యాపిటల్. అట్లానే మరి ఆర్థిక నేరస్తుల చేతుల్లో, అంతకుల చేతుల్లో అధికారం ఉంటే ప్రజలు, మంచి మంచి వ్యక్తులు కూడా వాళ్ళు మరి నానా ఈతి బాధలు పడాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత దళితులు, బీదలు, బీసీలు, ఎస్సీలు, ఏదైతే వ్యాపార వర్గాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిపాలన మీద విసుగు చెంది వేసారి నానా బాధలు గురించి అక్రమ కేసులకి మరి బలైపోవటం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ నడుం బిగించి ప్రజా సనోద్ధరణ అంతా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అట్లానే ఇసుక మాఫియా, కరెంట్ మాఫియా, ఇప్పుడు ఈ పేపర్లో పనిచేసే వాళ్ళకి మరి సలహాదారుల పేరు శాలరీలు ఇవ్వటం, అట్లానే ప్రతి చిన్నదానికి లక్షల కోట్లలో మరి వాళ్ళ సొంత పేపర్లకి యాడ్లు ఇచ్చుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజలు గ్రౌండ్ లెవెల్ ప్రజల వరకు వెళ్ళిపోయింది. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ, ప్రజలకు ఇవ్వాల్సిన రైతు బంధు కానీ, ప్రజలకు రావాల్సిన ఎయ్యి కూడా సక్రమంగా రాకపోవటం,
కనీసం జీతాలు ఇచ్చి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒక నెల జీతం సరిగా రాలేదు. ఇంకా చాలా మందికి కింద లెవెల్ ఉద్యోగస్తులకి కొన్ని సంవత్సరాల తరబడి నెలల తరబడి ఉద్యోగాలు వాడి జీతాలే పెండింగ్ ఉన్న పరిస్థితిలో మరి ఈ రోజున మరి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు యొక్క చేసిన అభివృద్ధిని చూసి ఆయన రాక కోసం ఎదురు చూడటం, ఆయనకు బ్రహ్మరథం పడటం, ఏ ఊరు పోయినా ఇసకేస్తే రాలనంతగా ప్రజలు నీరాజాల పడటం, ఆయనని మరి మోసగించి అధికారంలో దించిన దానికి, ఆయన అక్రమంగా జైల్లో పెట్టిన దానికి వీళ్ళు ప్రజలు కసితో పనిచేసి మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణకి తమ వంతు కృషి చేయడానికి అందరూ ముందున్నారని మేము తెలియజేస్తున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.